రీసెంట్లీ చాలా మందిలో మనం స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము. చాలా మంది కంటిన్యూస్గా డిస్టర్బ్ చేయడం వలన, ఇంజరీస్ వలన, ఫిజికల్ మూమెంట్స్ లేకపోవడం వలన, కొంతమందిలో అయితే ట్యూమర్ కూడా డిటెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ కాక చాలా సివియర్ ప్రాబ్లమ్స్కి కాజ్ అవుతుంది. అసలు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వంశీ కృష్ణ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. నమస్కారం అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అంటే ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధం లేకుండా చాలా మందిలో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ రావడం. ఎగ్జాక్ట్లీ. సో అంటే జనరల్గా మేజర్ కాజెస్ ఏమంటారు? బ్యాక్ పెయిన్ ఇంత ముందుతో కంపేర్ చేస్తుంటే, అంటే ప్రీవియస్లీ వెన్ యూ కంపేర్ 2000స్లో అలా చూసుకుంటే 80s, 90s, 2000 జనరేషన్ కంపేర్ చేస్తే నౌ ఇట్ హెస్ ట్రెమెండస్లీ ఇంక్రీస్డ్ బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం. ఇంతకుముందు నడుము నొప్పి అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఓకే బాగా పనిచేస్తానో లేకపోతే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకు నడుము నొప్పి ఉన్నాయి అని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడైతే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఈ నడుము నొప్పి చూస్తూనే ఉన్నాం. దీనికి మేజర్ రీజన్స్ వాట్ లిటరేచర్ సేస్ అండ్ రీసెర్చ్ వర్క్ ఏం చెప్తుంది అంటే విటమిన్ D3 is one of the major factor. D3 calcium బాగా, అంటే ఇఫ్ టేక్ అట్లీస్ట్ 100 people ర్యాండమ్గా తీసుకొని వీ చెక్ దేర్ D3 లెవెల్స్, ఒక 90% పీపుల్కి D3 లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు అని కంపేర్ చేసుకుంటే సన్లైట్ ఎక్స్పోజర్ హెస్ కంప్లీట్లీ గాన్ డౌన్. ఇంతకుముందు ఆడుకోవడానికో లేకపోతే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఎక్కడికి వెళ్ళినా బయట తిరగడం, బయట సన్లైట్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నౌ ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్, కార్లు ఎక్కేస్తాము, దెన్ యూ గో టు ఆఫీస్. ఎక్కడ సన్లైట్ అంటే సన్లైట్ తగలకుండా పెరగాలనే ఉద్దేశంతో మోర్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అసలు మన మీద పడొద్దు అన్నట్టు పెరుగుతున్నాం మనం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. D3 కాల్షియం తక్కువ అవ్వగానే ఏమైందంటే బోన్ వీక్ అయిపోద్ది. సో ఇమాజిన్ ఒక గోడ సిమెంట్ బాగుంది అని అంటే గోడ స్ట్రాంగ్ ఉంటుంది. ఇమాజిన్ సేమ్ థింగ్ విత్ ద బోన్. కాల్షియం లోపల అనేది సిమెంట్ లాంటిది, అది ఎంత బాగుంటే బోన్ అంత స్ట్రెంత్ ఉంటుంది. కాల్షియం తగ్గిపోయింది అనుకోండి, బోన్ అంతా వీక్ అయిపోతుంది. బోన్ స్ట్రెంత్ తగ్గగానే దెన్ డిస్క్ బల్జెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి, స్టార్ట్ అయిపోతుంది. కానీ చాలా మందిలో అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లెగ్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రిలేటెడ్? ఎందుకంటే ఇప్పుడు ఈ నడుము దగ్గర ఉండే నరము, సో ఈ నడుము మధ్యలో ఉండేది డిస్క్ ఉంటుంది. సో ఈ పక్కకు మీరైతే చూస్తే ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇవి నరాలు. అయితే దాని సయాటిక్ నర్వ్ అని అంటాం కదా. సో ఈ నరం ఇలా కిందికి కాలుకి వెళ్ళిపోద్ది. సో ఇమాజిన్ ఈ నడుము మధ్యలో ఉండే డిస్క్ జారి ఈ నరాన్ని ఒత్తుకుంది అనుకోండి, సో ఈ కాలంతా లాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ కాలంతా కిందికి లాగుతుంది. కొంతమందికి రెండు వైపులు బయటికి వచ్చేసి నరం ఒత్తుకుపోతుంటుంది. సో అప్పుడు కింద ఈ కాలంతా లాగుతూ ఉంటుంది. సో దట్ కింద ఏరియా అంతా లాగుతూ ఉంటుంది. ఆ కాలు నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ వరకు కింద నొప్పి అంతా వస్తూ ఉంటుంది. సో అంటే మేజర్గా ఈ మధ్య కాలంలో మోస్ట్ కామన్గా వచ్చే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి? మోస్ట్ కామన్ అయితే మళ్ళీ అగైన్ నడుము నొప్పి అండ్ నౌ పీపుల్ ఆర్ అడ్వాన్స్డ్. డైరెక్ట్ స్కాన్ తీసుకొని వచ్చేస్తారు, MRI స్కాన్ చేయించుకొని వస్తారు. L4, L5 డిస్క్ బల్జ్ ఉంది సార్, దీనికి ఏం చేయాలంటారు. నా ఉద్దేశంలో అయితే ప్రతి ఒక 100 మెంబర్స్కి స్కాన్, అగైన్ 100 మెంబర్స్ ఒక వాల్యూమ్ తీసుకొని స్కాన్ చేపిస్తే ర్యాండమ్గా ఒక 100 పీపుల్కి 90% విల్ హ్యావ్ L4, L5 డిస్క్ బల్జ్. దట్ ఈస్ వెరీ కామన్. కాకపోతే అందరికీ ఆ L4, L5 డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాలా లేకపోతే ఏదైనా చేయాలని అసలు లేనే లేదు. అన్ని డిస్క్ బల్జ్లకు ఆపరేషన్ అనేది ఇట్స్ ఎ మిత్, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. L4, L5 డిస్క్ బల్జ్ అనేది ఇప్పుడు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్ పెయిన్, నాకు స్కాన్ చేయించిన దెర్ విల్ బి మైల్డ్ L4, L5 డిస్క్ బల్జ్. మైల్డ్ L4, L5 డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రం దానికి ఏదైనా సర్జరీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దే విల్ జస్ట్ మెన్షన్ ఇట్. చిన్న ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టు you see if I say in a number wise, imagine this is 100% disc బయటికి వచ్చేసింది. Okay, then this one they'll mention L4, L5 disc bulge. సేమ్ థింగ్ ఇప్పుడు నెంబర్ ప్రకారం చెప్తున్నాను. ఐడియల్ ఇట్ ఈస్ నాట్ రాయలేదు ఎక్కడ, కాకపోతే ఇప్పుడు ఇది 100 ఉంది, దీనికి మనం సర్జరీ అడ్వైజ్ చేసాం. ఇమాజిన్ సేమ్ థింగ్ 1%, 2% ఉన్నా దే విల్ మెన్షన్ కొద్దిగా వచ్చింది అని అంటారు. బట్ ఆ 1%, 2%కి నీడ్ నాట్ డూ ఎనీథింగ్. సో MRI స్కాన్ చేయించిన ప్రతి పేషెంట్కి ఈ మధ్య అదో భయం, L4, L5 డిస్క్ బల్జ్ ఉంది సార్, ఏమైనా చేయాలా అని. సో ప్రతి MRI స్కాన్లో ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినన్. సో ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ స్పైన్ అంటే డిస్క్ బల్జ్ కాకుండా ఇంకా సయాటికా అని వింటున్నాము, ట్యూమర్స్ అని వింటున్నాము, ఇవన్నీ కూడా సేమ్ థింగ్. ఇది డిస్క్ బల్జే. ఇప్పుడు యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, ఈ డిస్క్ వచ్చేసి బయటికి ఈ నర్వ్ ని టచ్ చేసింది కదా. సో దిస్ ఇస్ సయాటిక్ నర్వ్. సో దిస్ వన్ రేడియేట్స్ అలాంగ్ కింది కాలు వరకు పాకుతుంది. సో దాన్నే మనం సయాటికా అంటాం. ఎందుకంటే సయాటిక్ నర్వ్ని ఇది కంప్రెస్ చేస్తుంది కాబట్టి
ఈ సయాటిక్ నర్వ్ని ఇది కంప్రెస్ చేస్తుంది కాబట్టే దిస్ ఇస్ కాల్డ్ సయాటికా. అది వన్ సైడ్ అవ్వచ్చు, టూ సైడ్ అవ్వచ్చు, ఇదొకటి ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఫ్యూ పేషెంట్స్ విల్ హ్యావ్ ట్యూమర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఈ వైట్ కలర్ అంతా బోనీ ట్యూమర్స్ ఉంటాయి. యూజువలీ దే డూ నాట్ రిక్వైర్ ఎనీ ఇంటర్వెన్షన్ అన్లెస్ అండ్ అంటిల్ బాగా అయిపోయి మెటాస్టాసిస్ అంటే వేరే దగ్గర నుంచి ట్యూమర్ మన వెన్నుపాముకి పాకి ఈ వెన్నుపూసని దెబ్బతీస్తే దెన్ దట్ రిక్వైర్ సర్జరీ. అనదర్ ట్యూమర్స్ ఏమంటే ఈ లోపల వెన్నుపాము కనిపిస్తుంది, ఇది వెన్నుపూస ఎముక, ఇది లోపల వెన్నుపాము, దాని లోపల ట్యూమర్స్ ఉంటాయి. దాని ఐడిఎం ట్యూమర్స్, ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటారు. దానివల్ల నడుము నొప్పి వస్తుంటుంది. యూజువల్గా ఈ నడుము కింది భాగంలో ఉంటాయి, నడుము పై భాగం మధ్యలో భాగంలో కూడా ఉంటాయి. దానివల్ల బవల్ బ్లాడర్ డిస్టర్బెన్సెస్ అంటే దొడ్డి మూత్రం తెలియకుండా అయిపోవడము, కొన్నిసార్లు కాళ్ళు చేలు బిర్రగా అయిపోతుంటాయి, నడవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది, అలా ప్రెజెంట్ అవుతారు. దెన్ ఇన్ దట్ కేస్ ఆ ట్యూమర్స్కి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అంటే సివియారిటీని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఎంత సివియర్ ఉన్నప్పుడు సర్జరీ ఇస్ రికమెండెడ్? సివియారిటీ బట్టి సర్జరీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. కొంతమందికి అగైన్ పెయిన్ టాలరెన్స్ లెవెల్స్, కొంతమందికి ఇంతమంది చెప్పినట్టు 1 to 100 స్కేల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, 1 to 100లో 70 to 100 మధ్యలో డిస్క్ ఉందంటే దెన్ ఐ విల్ ఆపరేట్. 50 to 60 ఐ విల్ కీప్ అండ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మందులు ఇచ్చేసి ఫిజియోథెరపీ చేసి విల్ కీప్ ఇట్ డిబేటబుల్. 50 to 60 వీ కెన్ మేనేజ్. అసలు 50 కన్నా తక్కువ ఉందనుకో సర్జరీ ఇస్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. డిస్క్ బల్జ్ సైజ్ చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. కాకపోతే పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. ఇమాజిన్ పేషెంట్ టు పేషెంట్. సమ్ ఎక్స్ పేషెంట్ హ్యాస్ ఓన్లీ 10% డిస్క్ బల్జ్, బట్ ఇస్ పెయిన్ స్కోర్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్ పెయిన్, అసలు ఇంకా తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది వాళ్ళకు, కానీ డిస్క్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. అదర్ సినారియో విల్ హ్యావ్ హ్యూజ్ డిస్క్ బల్జ్, బట్ వాళ్ళ పెయిన్ టాలరెన్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల నొప్పి బాగా తక్కువగా చెప్తారు. సో పెయిన్ బట్టి వీఆర్ నాట్ డిసైడింగ్ సర్జరీ. ఓకేనా? స్కాన్ చూసుకొని క్లినికల్ ఫైండింగ్స్లో మనం ఎగ్జామిన్ చేసుకొని ఎస్ఎల్ఆర్ అంటే మనిషి పడుకున్న తర్వాత కాలు ఇలా ఎత్తమని చెప్తాం. ఆ కాలు ఎత్తినప్పుడు ఈ నరం అగైన్ దిస్ నర్వ్ విల్ గెట్ స్ట్రెచ్ అయిపోయి ఈ డిస్క్ అగైన్ మళ్ళీ దీన్ని ఇరిటేట్ చేస్తుంటుంది. సో ఇలా కాలు ఎత్తినప్పుడు ఈ నర్వ్ ఏమైనా ఇరిటేట్ అవుతుందా, ఎంతవరకు, ఎనీ డిగ్రీస్ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్. ఇప్పుడు ఏబుల్ టు లిఫ్ట్ 90 degrees, దెన్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక 20-30 రాగానే పెయిన్ అంటున్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఓకే సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అప్పుడు చూసి ఆ పెయిన్ అండ్ స్కాన్ ఇఫ్ బోత్ ఆర్ కోరిలేటింగ్ దెన్ దే రిక్వైర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఎందుకు మళ్ళీ సరే ఎందుకు కొంతమంది చిన్న డిస్క్ ఉన్న ఎందుకు అంత పెయిన్ వస్తుంది అని అంటే, ఒకటి పెయిన్ టాలరెన్స్, సమ్ పీపుల్ హ్యావ్ కెమికల్ రాడికలైటిస్. కెమికల్ రాడికలైటిస్ అంటే ఈ డిస్క్ బల్జ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిలీజెస్ ఫ్యూ కెమికల్స్. ఆ కెమికల్స్ రిలీజ్ చేసి ఈ నర్వ్ని ఇరిటేట్ చేస్తుంటుంది. అంటే పెయిన్ రావడానికి ఐదర్ కెమికల్ ఫ్యాక్టర్స్ అన్న ఉండాలి, మెకానికల్ ఫ్యాక్టర్స్. మెకానికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ నర్వ్ మీద ఏదైనా ఒత్తిడి పడాలి, ఒత్తిడి పడితే నొప్పి వస్తుంది, ప్రెషర్ వల్ల నొప్పి వస్తుంది. లేదు అని అంటే ఏదైనా కెమికల్స్ రిలీజ్ అయిపోయి ఆ రూట్ని ఇరిటేట్ చేస్తే దానివల్ల నొప్పి వస్తుంది. సో ఇలాంటి కండిషన్ 2 కండిషన్స్, కెమికల్ రాడికలైటిస్ అవ్వచ్చు, మెకానికల్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు. ఈ రెండింటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. సో మరి ఈ ట్యూమర్స్ కి కానీ లేకపోతే ఈ డిస్క్ బల్జ్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే సర్జరీ అన్నారు కదా, సో దాంట్లో ఎలాంటి సర్జరీ? ఇంతకుముందు నడుము సర్జరీ అనగానే అయిపోయింది, ఇంకా బెడ్ రిడన్, నథింగ్ టు బి డన్. ఇంకా ఒక్కసారి నడుము సర్జరీ చేయించుకున్నారంటే ఇంకా జీవితంలో ఏం చేయలేరు, ఇంకా కంప్లీట్ బెడ్ రిడన్ కానివ్వండి. కానీ న్యూరోసర్జరీలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ బికమ్ సో ఫార్, అంటే బాగా ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్మెంట్ నవ్ వి సీ. స్పైన్ సర్జరీస్ ఈరోజు మార్నింగ్ చేయంగానే ఈవినింగ్ విల్ డిశ్చార్జ్. సో ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి, అసలు స్టిచ్లెస్ సర్జరీస్ అంటాం. అంటే చిన్న ఈ నడుము దగ్గర ఇప్పుడు సేమ్ పేషెంట్, ఈ పేషెంట్ డిస్క్ ఉందనుకోండి, ఇంతకుముందు అంటే ఈ బోన్ అంతా తీసేసేవాళ్ళం, ఈ బోన్ అంతా తీసి ఈ డిస్క్ని ఫ్రీ చేసి ఈ నరాన్ని ఫ్రీ చేసేవాళ్ళం, మొత్తం తీసేది. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఎండోస్కోపిక్ సర్జరీ. అంటే ఈ సైడ్ నుంచి చిన్న హోల్ పెట్టేసి విల్ రీచ్ ఇయర్, విల్ రిమూవ్ ఓన్లీ దిస్ డిస్క్. ఈ పార్ట్, ఈ రెడ్డింగ్ పార్ట్ అయితే ఏది ఉందో ఓన్లీ అదొక్కటే తీసేసి ఈ నరాన్ని ఫ్రీ చేస్తాం. సో హార్డ్లీ 1-2 hours సర్జరీ అయిపోతుంది. బై ఈవినింగ్ దే ఆర్ గోయింగ్ హోమ్. సూచర్ కూడా అవసరం లేదు, కుట్టు కూడా వేయట్లేదు, అండ్ అనస్థీషియా కూడా వేయట్లేదు. లోకల్ అనస్థీషియాలో వీఆర్ ఆపరేటింగ్. బై మార్నింగ్ వి ఆపరేట్, బై ఈవినింగ్ దే గో హోమ్. సో బ్యాక్ టు నార్మల్. అండ్ even I operated a 90-year-old also in the same stage with a acute disc bulge, and also young as early as 12 years కూడా ఒక అమ్మాయికి ఆపరేట్ చేశాను. ఆ 12 years అమ్మాయి షీ ఈజ్ అ నేషనల్ వెయిట్ లిఫ్టర్. బిఫోర్ సర్జరీ షీ ఆస్క్ మీ, సార్ నేను ఒలింపిక్స్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో, హర్ గోల్ ఇస్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్. బట్ వెన్ షీ కేమ్ టు మీ, లిటరల్గా కాలు కనీసం 20 degrees కూడా లేపలేకపోతుంది.
బ్యాక్ పడిపోయి షీ హ్యాడ్ హ్యూజ్ పెద్ద డిస్క్ బల్జ్ L4 L5 పెద్ద డిస్క్ బల్జ్ ఉండే. వీ ఆపరేటెడ్ హర్ అండ్ బట్ ఐ వాజ్ స్కెప్టికల్, ముందే చెప్పాను బట్ టూ అర్లీ టు సే వెదర్ యూ కెన్ గో బ్యాక్ టు లిఫ్టింగ్ వెయిట్స్ అవన్నీ చేయొచ్చో లేదా, ఇట్స్ టూ అర్లీ టు సే అని చెప్పాము. అగైన్ ఆఫ్టర్ 2 months షీ సెండ్ మీ a video. She was lifting again weights. She even participated in national weightlifting championship and she got first prize in the nationals. It was surprise for me also because అంటే ఆ బోన్ తీసేసి, వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్. సో సింగిల్ ఇన్సిషన్, సూచర్ వేయాల్సిన అవసరం లేదు, కొల్లాటరల్ డ్యామేజ్ అంటే చుట్టుపక్కల డ్యామేజ్ ఏమీ లేదు, బోన్ అంతా ఇంటాక్ట్గా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఆ అక్యూట్ ప్యాట్ అయితే బయటకు వచ్చిందో అదొక్కటే తీసేస్తున్నాం కాబట్టి షీ ఈజ్ అగైన్ లీడింగ్ అవర్ నార్మల్ లైఫ్. మళ్ళీ డౌట్ అందరికి ఏముండొచ్చు అంటే అగైన్ మళ్ళీ రావచ్చా, సి దట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీ వన్. వాట్ వీ డూ ఈజ్ ఆ బయటకు వచ్చిన పార్ట్ని తీసేసాం కాబట్టి షీ మే నాట్ 90% షీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్ పెయిన్ అగైన్. ట్యూమర్స్కి అగైన్ వీ హ్యావ్ టు ఓపెన్, వీ హ్యావ్ టు సీ ద డ్యూరా. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ బోన్ అంతా తీయాలి, తీసి ట్యూమర్స్ ఏంటంటే దే ఆర్ నాట్ అవుట్ సైడ్ గేమ్ ఉండవు, ఇవి లోపల ఉంటాయి కాబట్టి కొద్దిగా బోన్ తీసి ఆ డ్యూరాను ఓపెన్ చేసి ఆ ట్యూమర్ తీసి దాన్ని ఖచ్చితంగా ముఖ పరీక్షకు పంపించాలి. వాట్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఉంటుంది అదన్నీ మనకు. సో ఖచ్చితంగా మినిమల్ ఇన్వేసివ్ చేస్తాం. మైక్రోస్కోపిక్ అంటే ఇంతకుముందు మైక్రోస్కోప్స్ ఇవన్నీ లేనప్పుడు కొద్దిగా క్రూడ్గా ఉండే సర్జరీ. నవ్ మైక్రోస్కోప్స్ ఇవన్నీ ఎవాల్వ్ అయినంటే మనం ఇంజెక్షన్ కూడా ఇస్తే ఇట్ విల్ ఎగ్జాక్ట్లీ లోకలైజ్ ఆ ట్యూమర్ ఎక్కడుంది, ఎంతవరకు తీయాలో మైక్రోస్కోప్లో నీట్గా తీసేసుకోవచ్చు. సో ట్యూమర్స్ కూడా అడ్వాన్స్డ్గా మినిమల్ ఇన్వేసివ్తో చేస్తున్నాం. సో మరి కేర్ హాస్పిటల్స్లో ఈ స్పైన్కి సంబంధించిన ట్యూమర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, డిస్క్ బల్జ్ సంబంధించిన సర్జరీస్ కానీ ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి? కేర్లో వీ హ్యావ్ అన్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ లైక్ OHX మైక్రోస్కోప్ ఉంది, రోబోట్ ఉంది, న్యూరో నావిగేషన్ అంటాం. అంటే సో మనకు ఈ వెన్నుపూసలు కొన్నిసార్లు ముందుకు వెనక్కి జరుగుతుంటాయి, దాన్ని లిస్టిసిస్ అంటాం. సో ఆ ప్లేస్లో దెన్ వీ హ్యావ్ టు ప్లేస్ స్క్రూస్ అండ్ రాడ్స్. మనం ఇక్కడ స్క్రూ రాడ్ వేసి బిగించాలి. సో ఇంతకుముందు పాతకాలంలో వీ యూస్ టు జస్ట్ నిబుల్ ద బోన్ అండ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి స్క్రూ పెట్టేవాళ్ళం. నవ్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటంటే న్యూరో నావిగేషన్, రోబోటిక్. సో ఇట్ విల్ డైరెక్ట్లీ గైడ్ అస్. సో ఎంత డెప్త్లో ఉన్నాము, ఎక్కడ పోవాలి, ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ టేక్ అస్ దేర్. సో దాట్ వీ హ్యావ్ ఎ న్యూరో నావిగేషన్, అడ్వాన్స్ న్యూరో నావిగేషన్ ఉంది అండ్ నర్వ్ మానిటర్స్ కూడా ఉంటుంది. సో త్రూ అవుట్ ద సర్జరీ నర్వ్ ఏమైనా ఇరిటేట్ అవుతుందా, ఇరిటేట్ అవ్వగానే మనకు అక్కడ న్యూరాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్లీ టెల్ us. సో దిస్ నర్వ్ ఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ అంటే దెన్ విల్ సీ. సో ఇంట్రాప్ నర్వ్ మానిటరింగ్, మైక్రోస్కోప్ అండ్ న్యూరో నావిగేషన్ తోటి వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ టెక్నిక్స్. అండ్ ఆల్సో సియామ్ అంటే మనకు సర్జరీ చేస్తున్నప్పుడల్లా సియామ్ అంటే ఎక్స్రే మెషిన్ ఉంటుంది లోపల, దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇమీడియట్లీ వీ కెన్ నో వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అనేది, దాంతో మనం చూసుకుంటాం. సో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్జరీ అంత తగ్గుతాయి. ఎందుకు అంటే దట్స్ వాట్ అర్లియర్ పీరియడ్స్కి ఇప్పటికి ఎందుకు చేంజెస్ వచ్చినాయి స్పైన్ సర్జరీలో, వై ద అవుట్కమ్స్ ఆర్ బెటర్ అంటే అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్. ఇంతకుముందు మనకు మొత్తం బోన్ అంతా తీసేసి సర్జరీ అంతా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ బోన్ అంతగా తీయాల్సిన అవసరం లేదు, నార్మల్ టిష్యూని అలానే వచ్చేసి ఏదైతే పార్ట్ ఇంజూరీ అయిందో అదొక్కటి తీస్తున్నాం కాబట్టి కొల్లాటరల్ డ్యామేజ్, చుట్టుపక్కల డ్యామేజ్ బాగా తగ్గిపోయింది. సో రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అర్లీ రికవరీ, ఫాస్ట్ నార్మల్ యాక్టివిటీస్, లెస్ హాస్పిటల్ స్టే, ఈవెన్ ఫైనాన్సెస్ ఆర్ ఆల్సో ఇస్ బెటర్. ఎందుకంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉంటే అగైన్ ద ఎకనామికలీ ఇట్ విల్ బీ బర్డన్. సేమ్ డే సర్జరీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే ఆ నైట్ వెళ్ళిపోతుంటే ఫైనాన్సెస్ ఆల్సో దే కమింగ్ డౌన్. సో పేషెంట్ ఫీడ్బ్యాక్ అండ్ పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ బెటర్ విత్ దిస్ సర్జరీ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అంటే స్పైన్ లో ట్యూమర్ వచ్చినప్పుడు కూడా ఇట్లా కాలు చేతులు పడిపోవడం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందా, దాన్ని ఎలా మీరు? డెఫినెట్లీ స్పైన్ అంటే అర్లీగా ఎంత అర్లీగా మనం తోటి ప్రెసెంట్ అవుతే రికవరీ వుడ్ బి బెటర్. కొంతమంది స్పైన్ ట్యూమర్స్ కానీ, ఈవెన్ స్పైన్ ప్రాబ్లమ్ డిస్క్ బల్జ్ కానీ, బోన్ లిస్థిసిస్తో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది లేట్గా ప్రజెంట్ చేస్తారు. అంటే దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం కాదులే నడుము నొప్పే కదా అని లైట్గా తీసుకుంటారు. బై ద టైమ్ దే కమ్ టు అస్ కాలు పడిపోయి ఉంటుంది. సో సర్జరీ చేసిన తర్వాత రికవరీ విల్ బి లిటిల్ లేట్. 1-2-3 డేస్లో రికవర్ అవ్వాల్సింది ఇట్ విల్ టేక్ 2 to 3 months. సో మెల్లిగా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత దే విల్ రికవర్ ఈవెన్చువల్లీ టు బ్యాక్. ఓకే. సో సర్జరీస్ తర్వాత పోస్ట్ సర్జరీ అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువల్ సర్జరీ తర్వాత డే ఆఫ్ ద సర్జరీ విల్ జస్ట్ కీప్ దెమ్ ఇన్ ICU. బై ఈవినింగ్ విల్ షిఫ్ట్ ఇన్ ద రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ నడిపించేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ నడిపించేసి 4th day 5th day చూసుకొని ఒకవేళ ఫిక్సేషన్ చేస్తే 4th day 5th day అగైన్ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. ఒకసారి వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఫ్రమ్ ద డే ఆఫ్ 2nd day 3rd day నుంచి దే కెన్
లీడ్ దర్ మినిమల్ బేసిక్ యాక్టివిటీస్, అంటే తినడం కానీ, స్నానంకి వెళ్ళడం, వాష్రూమ్ వెళ్ళడం, ఎక్కువ స్ట్రెనస్ యాక్టివిటీస్ కాకుండా ఫస్ట్ 15 days మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ రికవరీ పీరియడ్ ఎలా ఉంటుందో చూసుకొని, యూజువల్ వి సే 15th day కానీ బై 7th day దే విల్ కమ్ బ్యాక్ డ్రైవింగ్ చేసుకుంటూనే వచ్చేస్తుంటారు. వద్దని చెప్పినా సరే, సార్ వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్, బై 7th day ఐ సీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కమింగ్ ఆన్ ద బైక్, డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు. బట్ ఐ స్ట్రిక్ట్లీ సే 15 days వరకు అట్లీస్ట్ స్ట్రెస్ తీసుకోండి, తర్వాత రికవరీ పీరియడ్ ఎలా ఉంటుందో చూసుకొని మంత్లీ విజిట్ వస్తూ ఉంటారు. 15 days తర్వాత ఒకసారి కుట్లు ఒకవేళ ఫిక్సేషన్ చేస్తే ఆ చిన్న స్టిచెస్ వేస్తాము, అవి తీసేసుకోవాల్సి వస్తుంది. 15 days తర్వాత మంత్లీ ఒక విజిట్, 3 months వరకు మంత్లీ ఒక విజిట్, దాని తర్వాత 4 monthsకి ఒకసారి, దాని తర్వాత 6 monthsకి ఒకసారి పెడతాం విజిట్. సో మరి జనరలీ ఎంత కాదన్నా మీరు అన్నట్టు సమ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎప్పటికైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ డెఫినెట్లీ. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి యంగ్ ఏజ్ పీపుల్ కానీ హూ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ద డెస్క్ జాబ్స్ కానీ? సన్లైట్ ఎక్స్పోజర్, యాజ్ ఐ సెడ్, సన్లైట్ ఎక్స్పోజర్ ది మోస్ట్ ఎసెన్షియల్. సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్లనే యు సీ దిస్ వన్, ఈ బోన్, దిస్ ఈజ్ అన్ హెల్తీ బోన్. ఇక్కడ ఇప్పుడు ఈ బోన్ మధ్యలో ఉండే డిస్క్, దిస్ ఈజ్ వెరీ హెల్దీ, ఇలా ఉంటే నార్మల్గా ఉన్నట్టు. బట్ వెన్ యూ సీ దిస్, ఈ స్పేస్ తగ్గిపోయింది ఈ బోన్కి మధ్యలో. సో ఈ తగ్గిపోవడం వల్ల ఈ డిస్క్ ఇంకా ప్రెషర్ అయిపోయి నరం మీద ఒత్తిడి పడుతుంది బయటికి వచ్చేసి. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, ఒకటి వచ్చేసి ఈ బోన్ మధ్యలో, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కాల్షియం కానీ సరిగ్గా లేకపోతే దిస్ విల్ బికమ్ వీక్. ఈ వీక్ అయిపోయి దిస్ విల్ స్టార్ట్ డీహైడ్రేటింగ్, ఈ డిస్క్ కూడా డీహైడ్రేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువైపోయినా, అంటే వెల్ యు ఆర్ లిఫ్టింగ్ వెయిట్స్, ఇప్పుడు ఈ బోన్ మధ్యలో వెయిట్స్ బాగా జాగ్రత్త లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ఈ డిస్క్ ఇలా బయటికి ఒత్తిడి పడిపోయి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అండ్ జాగ్రత్తలు అంటే, ఈ చెయ్యి నేను ఇలానే ఒక 2-3 days ఇలానే ఈ పొజిషన్లోనే పెట్టాను అనుకోండి, ఇట్ విల్ బికమ్ వెరీ స్టిఫ్. తర్వాత కదిలించాలంటే ఇట్ విల్ బికమ్ వెరీ పెయిన్ఫుల్. సేమ్ థింగ్ విత్ బ్యాక్ అండ్ నెక్, మనం ఎప్పటి నుంచో దాని ఇలానే స్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది. వీ నెవర్ డూ ఎక్సర్సైజెస్, ఈ ఎక్సర్సైజెస్ ఏం చేయము. సో ఇట్ విల్ బికమ్ వెరీ స్టిఫ్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడు బెండ్ చేశారు అనుకోండి, ఎక్కువ దాని మూమెంట్ కన్నా ఎక్కువ బెండ్ అయ్యారు అనుకోండి, సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ క్యాచ్, మజిల్ క్యాచ్ వల్ల దెన్ యూ విల్ హ్యావ్ పెయిన్. సో అందుకని డూ రెగ్యులర్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, అండ్ డూ మినిమల్ బేసిక్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా చేయాలి. డెఫినెట్లీ. సో వెల్ యూఆర్ సిట్టింగ్ ఎట్ ద ఆఫీస్ ఆల్సో, దిస్ ఆల్వేస్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్గా ఉండాలి. అండ్ లెగ్స్ కూడా ఈక్వల్గా మనకు కొద్ది హైట్ మీద కొద్ది పైకి ఉండాలి. సో దెన్ దట్ ఈస్ ఎ గుడ్ పోస్చర్. అండ్ లాంగ్ టైం కూర్చోవడం వల్ల కూడా స్ట్రైట్గా ఇలానే లాంగ్ టైం కూర్చున్నా అగైన్ దట్ విల్ హ్యావ్ ఎ పెయిన్. సో టేక్ బ్రేక్ వెన్ ఎవర్, అట్లీస్ట్ 1 hour తర్వాత టేక్ బ్రేక్, ఆర్ ఎల్స్ వెన్ యూ గెట్ ఎ ఫోన్, రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద చైర్ మాట్లాడడం కన్నా గో ఫర్ ఎ వాక్ అండ్ టాక్ అండ్ కమ్ బ్యాక్. ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ అయినా గో ఫర్ వాక్ అండ్ కమ్ బ్యాక్. సో కీప్ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రైట్ కూర్చుంటే బెటర్. కంప్లీట్ ఇలా రిలాక్స్ అయిపోయి కూర్చోవడం వల్ల స్పైన్ కంప్లీట్గా కంప్రెస్ అయిపోతుంటా ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం వీ కెన్ అట్లీస్ట్ ప్రివెంట్ సమ్ కైండ్ ఆఫ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫస్ట్లీ మనము ప్రివెన్షన్ తీసుకోవాలి. కరెక్ట్ బేసిక్ అంటే విటమిన్ డీకి ఎక్స్పోజర్ అవ్వడం కానీ, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడం కానీ, ఫిజికల్ మూవ్మెంట్స్ తీసుకోవడం కానీ, అలాంటివి చేసుకుంటూ మనం స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి డిటెక్ట్ అయితే మాత్రం ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఆల్వేస్ కీ. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, సో దట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో అందులో వన్ ఆఫ్ ద హాస్పిటల్ అయితే కేర్ హాస్పిటల్స్ అని చెప్పొచ్చు. నమస్తే అండి. తలకు దెబ్బ తగిలితే ఏం చేయాలి? తలకు దెబ్బ తగిలితే ఏమైనా సర్జరీ చేస్తే ఇంకా జీవితాంతం కోమాలో ఉంటారా, లేదంటే తలకు దెబ్బ తగలగానే ఇంకా జీవితాంతం మీకు ఏం పని చేయలేమా అనే భయం అందరికీ ఉంటుంది. కాకపోతే తలకు దెబ్బ తగిలి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే రికవరీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజు మన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేషెంట్, చిన్నోడు మోసిన్ అని, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆడుకుంటూ స్పైడర్ మ్యాన్ లాగా పైనుంచి కిందికి దూకేగానే తలకు దెబ్బ తగిలింది. ఇక్కడ నుంచి బోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి లోపల పెద్ద బ్లీడ్, రక్తపు గూడు ఏర్పడింది. ఒక 1 day అంతా కోమాలో ఉన్నాడు. సో ఇమ్మీడియట్ మన దగ్గర తీసుకొని వచ్చారు, సర్జరీ చేశాము. సర్జరీ అయిపోయి 10 days అవుతుంది. ఈజ్ డూయింగ్ గుడ్. అసలు ఆ ఫస్ట్ 1 day 2 day అయితే అసలు మాటలు కూడా లేవు. ఇప్పుడు అంతా కోలుకున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కైసే రే మోసిన్? कैसे बोलो? अच्छा है, हाई फाई दे, ठीक है. इतना बड़ा मार कैसे लगाया रे तू? हाँ, कैसा गिरा बोलो? कैसे गिर गया? खेलते खेलते ऐसे गिर गया. ठीक है. अभी ठीक है ना? खाना खा रहा? गुस्सा करे? गुस्सा बहुत आ रहे बोल रहे, गुस्सा नहीं आ रहा अभी?
ठीक है, अच्छा है ना? ठीक है। ठीक। आपका नाम? मेरा नाम शेख हाजी, किधर के रहने वाले? पलखनुमा। क्या हुआ था बच्चे के साथ? बच्चा खेलते खेलते छत पे से नीचे गिर गया था, फर्स्ट फ्लोर से। किसी के रेफरेंस से हम डॉक्टर सर कन आए, वंशी सर कन। ट्रीटमेंट बहुत अच्छा हुआ हमारे पास। बच्चा 1 वीक में बहुत अच्छा हो गया। बच्चा एक दिन तो बात भी नहीं करा किसी से, होश में नहीं था बच्चा। जैसा ऑपरेशन हुआ उसके बाद अच्छा हो गया बच्चा बहुत। बात कर रहा, खेल रहा, कर रहा, खाना वाना सब खा रहा बच्चा भी। कितने साल का है बच्चा? 8 साल का है। डायरेक्ट आप केयर हॉस्पिटल को आ गए ना तो दूसरे जगह? नहीं, साई कृष्णा हॉस्पिटल को गए थे। तो वहाँ से हमारे डॉक्टर साहब है मुनव्वर बोल के, सर से बात करके सर के पास लेके आए। अभी कैसा है? माशाल्लाह बहुत अच्छा है बच्चा अभी। पहले से कितने दिन में ये पूरा ठीक हो गया? 10 दिन में, आज को 10वां दिन है, बहुत अच्छा आ गया। लेकिन ऑपरेशन करे तो दूसरे तीसरे दिन ठीक हो गया बच्चा अच्छा। अभी खेल ले रहा क्या? हाँ हाँ, लाइट अभी खेलने नहीं दे रहे हम लोग, लेकिन पहले ऐसा है भी बच्चा भी। अभी कुछ भी प्रॉब्लम नहीं है बोल के डॉक्टर साहब बोलिए? हाँ बोले, डॉक्टर साहब बोले अभी। क्या बोले थे? डॉक्टर साहब बोले अभी पहले से बहुत अच्छा है, लेकिन थोड़ा बहुत टाइम लगता है सही होने को थोड़ा।